ఒక్క క్షణం భయం మీ కలలకు తాళం వేసేయగలదు. ఒక్క క్షణం కోపం మీ కెరీర్ మొత్తాన్ని తారుమారు చేయగలదు. ఒక్క క్షణం బాధ మీ జీవితంలోని బంగారు అవకాశాన్ని శాశ్వతంగా దూరం చేయగలదు. తెలుసా, ఈ క్షణంలో మీరు ఫీల్ అవుతున్న ఎమోషన్ మీ మొత్తం భవిష్యత్తునే మార్చేయగలదని? తెలియకపోతే నేను చెప్పేది వినండి. మీరు మీ ఎమోషన్స్ని సృష్టించడం కాదు, మీ ఎమోషన్సే మిమ్మల్ని నడిపిస్తున్నాయి. మన స్నేహితులు సక్సెస్ సాధించినప్పుడు మనలో అసూయ పుడుతుంది. వాళ్ళు అచీవ్ చేయగలిగారు, నేను మాత్రం ఎందుకు చేయలేకపోయాను అనే ప్రశ్న మనస్సు లోపల మండుతూ ఉంటుంది. ఇలా ఎన్నో రకాల భావోద్వేగాలు మనలో నిత్యం రగులుతూ మనల్ని ముందుకు వెళ్ళనివ్వవు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మన భావోద్వేగాలు మనలో ఓ భాగమా, లేదా మనమే భావోద్వేగాలకు బానిసలమా అని. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఆలోచనల్లో పడకండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ ఎమోషన్స్ ఎందుకు డేంజరస్ అవుతాయో, అవి అదుపు తప్పితే ఏం జరుగుతుందో అర్థం చేసుకుంటారు. ప్రణయ్ అనే ఓ తెలివైన విద్యార్థి MBA చేద్దామనుకుని క్యాట్ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయ్యాడు. అలాంటి రిజల్ట్స్ ఆశించని అతను బాధతో తన MBA ప్లాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఓ చిన్న జాబ్లో జాయిన్ అయ్యాడు. కానీ ఓ 2 సంవత్సరాల తర్వాత రియలైజ్ అయ్యాడు. మరోసారి ప్రయత్నించి ఉంటే బాగుండేదేమో అనుకున్నాడు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. అంతేకాదు, కొన్నిసార్లు మనకి ఎక్కువగా ఆనందాన్ని కలిగించే విషయాలు కూడా మనని తప్పుద్రోవ పట్టిస్తూ ఉంటాయి. నేటి యువత స్మోకింగ్, డ్రింకింగ్, ఇంకా సోషల్ మీడియా లాంటి టెంపరరీ హ్యాపీనెస్నిచ్చే వాటి మాయలో పడి, ఆ ఎమోషన్స్కి అలవాటు పడి బంగారం లాంటి భవిష్యత్తుని దూరం చేసుకుంటూ ఉన్నారు. మనం తీసుకునే డెసిషన్స్ పట్ల మనం టఫ్గా ఉండకపోతే, ఒకే ఒక్క క్షణంలో వచ్చే ఎమోషన్ బలంగా మారి మన ఫ్యూచర్ని టఫ్ చేసేస్తుంది. అసలు ఎమోషన్స్ ఎందుకు ఇంపార్టెంటు? మన ఎమోషన్స్ ఎప్పుడూ మనకు శత్రువులు కావు. అవి మనిషిని మనిషిగా చూపించే కొన్ని రంగులు మాత్రమే. ఎమోషన్స్ లేకపోతే అసలు మనిషే లేడు. కానీ వాటికి అదుపు అవసరం. ఆనందం ఆనందం అనే భావోద్వేగం మనకు జీవితం పట్ల ఆసక్తిని కలిగిస్తుంది. ఎన్నోసార్లు విఫలమైన తర్వాత, ఎగ్జామ్లో పాస్ అయినప్పుడు, ఎంతో కృషి చేసిన తర్వాత జాబ్లో ప్రమోషన్ వచ్చినప్పుడు మన విజయానికి మనం ఆనందపడుతూ ఉంటాము. ఈ ఆనందమే మనకు ఇంకా పెద్ద విజయాలను సాధించాలనే ప్రేరణ కలిగిస్తుంది. అందుకే ఆనందం ఇంధనం లాంటిది. మన జీవిత ప్రయాణం కొనసాగడానికి తోడ్పడుతూ ఉంటుంది. ఇక దుఃఖం మనం ఏదో కోల్పోయినప్పుడు, ఎవరో దూరమైనప్పుడు వస్తుంది. ఆ పరిస్థితుల్లో నిస్సహాయత నుండి బయటపడేందుకు మనకు మనమే ధైర్యం చెప్పుకుంటూ ఉంటాం. మన మనస్సు మనం ఎంత బలవంతులమో మనకు తెలియజేస్తూ ఉంటుంది. అంతేకాదు, ఇది మనలో బాధలో ఉన్నవారి పట్ల దయ, ఇతరులను అర్థం చేసుకోవడం లాంటి భావనలను పెంచుతుంది. ఇకపోతే భయం. నిజానికి భయం కూడా మనిషికి ఎంతో అవసరం. భయం మనిషిని అప్రమత్తం చేస్తుంది. భయం లేకపోతే మనిషి విచ్చలవిడితనానికి అలవాటు పడిపోతాడు. అలా తన జీవితాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది. భయం వలన సేఫ్టీకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అనవసరమైన ప్రమాదాల్లో చిక్కుకోము. అంతేకాదు, భయం వలన ఏదైనా అనుకోని పరిస్థితులకు సిద్ధపడి ఉండడం కూడా అలవాటు చేసుకుంటాం. ఇలా కొన్నిసార్లు మనం కొన్ని ఊహించని కష్టాల నుండి సునాయాసంగా గట్టెక్కుతూ ఉంటాం. ఇక కోపం అనగానే చాలామంది ఇది తమ బలహీనత అనుకుంటారు. కానీ కోపం నిజానికి ఓ సిగ్నల్ మాత్రమే. మన చుట్టూ జరుగుతూ ఉంది మనకు నచ్చనప్పుడు మన మెదడు ఇచ్చే ఓ సంకేతమే కోపం. కానీ కోపం వల్ల కూడా కొన్ని లాభాలున్నాయి. మన ముందు ఏదైనా అన్యాయం జరుగుతూ ఉంటే మనలో వచ్చే కోపం అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కొనేలా చేస్తుంది. అసూయ. ఇక జెలసీ విషయానికి వస్తే, అతిగా జెలసీ పడకుండా సరైన విషయాలకు మనం జెలసీ పడినప్పుడు మనలో కాంపిటీషన్ స్పిరిట్ పెరుగుతుంది. జీవితంలో మనం విజయం సాధించేందుకు తోడ్పడుతుంది. ఇప్పుడు ఎమోషన్స్ని కంట్రోల్ చేయకపోతే ఏమవుతుందో తెలుసుకుందాం. కోపం అనేది సహజం. కానీ అదుపులో లేకపోతే అది మనకు అతి దగ్గర వాళ్ళను కూడా శాశ్వతంగా దూరం చేస్తుంది. ఒక చిన్న విషయంలో జరిగిన తప్పుని పట్టుకొని మనం ఎగిరిపడతాం. ఎదుటివారిని బాధ పెట్టేలా హార్ష్గా మాట్లాడేస్తాం. అదే మాట ఆ వ్యక్తి మనస్సులో సంవత్సరాల పాటు మిగిలిపోతూ ఉంది. భయం
భయం అనేది ఇన్విజిబుల్ లాక్ లాంటిది. మనలోని పొటెన్షియల్‌ని బయటకు రానీయదు. ఒకవేళ నేను ఫెయిల్ అయితే అనే భయం అస్సలు మనల్ని ప్రయత్నించనీయదు. అక్కడితో ఆగదు. అది రిస్క్ తీసుకోకుండా చేస్తుంది. అలా మన కలలు కలలుగానే మిగిలిపోతాయి. బాధ. బాధలో మనసు ఎక్కువసేపు ఉంటే అది దుఃఖం నుంచి డీప్ డిప్రెషన్‌గా మారుతుంది. మనకు మోటివేషన్ తగ్గిపోతుంది. అంతేకాదు కాన్సంట్రేషన్ కూడా పోతుంది. ఇక కొత్త అవకాశాలపై దృష్టి పెట్టలేము. ఉదాహరణకు ఎగ్జామ్‌లో ఫెయిల్ అయినప్పుడు మనం కొన్ని రోజులు బాధపడతాం. అది నార్మలే. కానీ ఆ బాధ నుంచి బయటపడకపోతే మనం రెండోసారి ప్రయత్నించకపోవచ్చు. ఫ్రస్ట్రేషన్. విసుగు పుట్టడం అనేది చాలా సాధారణమైన విషయం. కానీ శృతి మించి మనం విసుక్కుంటూ ఉంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు మనతో స్నేహం చేయరు. అంతవరకు ఎందుకు, మన కుటుంబ సభ్యులకు కూడా మనతో ఆనందంగా ఉండలేరు. మనతో కూర్చొని మాట్లాడడానికి కూడా ఎవ్వరూ ముందుకు రారు. నిండు జీవితాన్ని ఒంటరితనం కప్పేస్తుంది. అసూయ. మనలో ఉండే అసూయ ఒక్కోసారి శృతిమించిపోతూ ఉంటుంది. ఎప్పుడూ ఇంకొకరి జీవితంతో మన జీవితాన్ని కంపేర్ చేస్తూనే ఉండేలా చేస్తుంది. వీళ్ళు కొనుక్కున్నారు, నేనెందుకు కొనుక్కోలేకపోయాను? వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది, నాకెందుకు రాలేదు? వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు, మరి నేనేంటి ఇలా బాధ్యతల్లో కూరుకుపోయాను? ఇలా కన్స్టెంట్ కంపారిజన్ మన మనశ్శాంతిని కోల్పోయేలా చేస్తుంది. అసలు విషయం ఏంటంటే అసూయ వల్ల మనకు ఉన్నది కనిపించదు, లేనిదే ఎక్కువగా కనిపిస్తుంది. ఆనందం. ఆనందం మరీ ఎక్కువైనా కూడా ప్రమాదమే. ఎన్నాళ్లుగానో కష్టపడి ఓ పెద్ద అచీవ్మెంట్ సాధించిన తర్వాత విపరీతమైన ఆనందం వలన మన కళ్ళు నెత్తికెక్కుతూ ఉంటాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ పరిచయం అవుతుంది. మన మీద మనకు అతి నమ్మకం పెరిగిపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఉదాహరణకి ఒక్కసారి స్టాక్ మార్కెట్లో ఒక చిన్న ప్రాఫిట్ వచ్చిందని చాలామంది అతి నమ్మకంతో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి తర్వాత సర్వస్వం కోల్పోతూ ఉంటారు. నెక్స్ట్ పార్ట్లో ఆ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేయాలి, వాటిని సక్సెస్కి ఎలా వాడుకోవాలి అనేది తెలుసుకోవాలంటే పార్ట్ 2 మిస్ అవ్వకండి. ఏదైనా ఎమోషన్ వల్ల మీరు ఎప్పుడైనా ఇబ్బందుల్లో పడ్డారా? ఒకవేళ అలా అయితే అది కామెంట్లో పెట్టండి. మీకు ఏవైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోవాలన్నా, ఏవైనా సలహాలు సూచనలు కావాలన్నా, నాతో మాట్లాడాలంటే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి.